హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ట్రస్టెడ్ ఉంటే చెప్పండి అక్క అని చెప్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వము అంటే నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 9న అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే. అది కూడా ఎక్కడి నుంచి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుంచి అయితే వచ్చింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎల్ఐసి నుండి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎల్ఐసి బీమా సఖీ మహిళా కెరియర్ ఏజెంట్స్గా పనిచేయడానికి బీమా సఖీ పొజిషన్స్ అయితే రిలీజ్ చేశారు ఎల్ఐసి నుంచి. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీకు ఖాళీ టైంలో మీకు ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలోనే మీరైతే పని చేసుకుని జీతంనైతే పొందవచ్చు. ఈజీ ఫ్రెండ్స్. చాలా ట్రస్టెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చూసే వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్తున్నాను. ఒకసారి అయితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్స్ కాబట్టి అప్లై చేయండి. ఇది స్టైపెండరీ పీరియడ్ ఆఫ్ 3 years అయితే ఉంటుంది ఈ ఎల్ఐసి బీమా సఖీ అని చెప్పేసి. దీనికి ఏ విధంగా అసలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంతెంత మనీ వస్తుందో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ ఇయర్ అయితే 7,000 ప్లస్ కమిషన్ అయితే వస్తుంది. అలాగే సెకండ్ ఇయర్ అయితే 6,000 ప్లస్ కమిషన్ అయితే వస్తుంది మీకు. థర్డ్ ఇయర్ అయితే 5,000 ప్లస్ కమిషన్ అయితే వస్తుంది. ఈ 3 years తర్వాత నెక్స్ట్ మాట ఏంటి అంటే ఆఫ్టర్ 3 years తర్వాత దే విల్ కండక్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు. ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ కనుక మీరు క్లియర్ చేస్తే మీరు ఎల్ఐసి ఏజెంట్ అవుతారు. ఇదైతే వచ్చేసి లైఫ్ లాంగ్ అయితే ఉంటుంది. ఎల్ఐసి ఏజెంట్ కింద అయితే వచ్చేసి మీకు ఒక కోడ్ అయితే వస్తుంది, ఏజెంట్ కోడ్. దాని ద్వారా మీరు ఎల్ఐసి ఏజెంట్ పాలసీస్ అన్నీ ఉంటాయి కదా, ఎల్ఐసికి సంబంధించిన స్కీమ్స్, పథకాలు ఉంటాయి కదా, వాటిని మీరు సెల్ చేయాలి. ఈజీ కదా ఫ్రెండ్స్. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఈజీగా మీరు సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా. దీనికైతే వచ్చేసి మినిమం ఏజ్ అనేది 18 నుంచి 70 years మధ్యలో ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది. ఎవరైనా 18 years దాటిన ఏ ఉమెన్ అయినా దీనికి ఎలిజిబుల్. మీరు టాక్టిక్గా మాట్లాడి ఎల్ఐసి యొక్క పథకాలని, ఎల్ఐసి యొక్క స్కీమ్స్ని కట్టించుకుంటే మీకైతే డబ్బులు అయితే వస్తాయి. మినిమం క్వాలిఫికేషన్ 10th మాత్రమే. 10th పాస్ అయిన ఏ ఉమెన్ అయినా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. మీ పర్ఫార్మెన్స్ నామ్స్ ఫుల్ఫిల్ డ్యూరింగ్ ఈచ్ స్టైపెండరీ ఇయర్. ఈచ్ స్టైపెండరీ ఇయర్లో మీరు వీళ్ళు చెప్పే నామ్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తే చక్కగా వీళ్ళు చెప్పిన అమౌంట్ అనేది మీరు డ్రా చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఎల్ఐసి ఏజెంట్గా, కెరియర్ ఏజెంట్గా మీరు జాయిన్ అయ్యి ఎల్ఐసి స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఖాళీగా ఇంట్లో ఉండే బదులు ఇలాంటి స్కీమ్స్లో జాయిన్ అయితే మీకు మంచిగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిండే డబ్బులు అయితే వస్తాయి. మీరు ఆ 3 years పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మీరు ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని ఎల్ఐసి ఏజెంట్, పర్మనెంట్ ఏజెంట్గా రిక్రూట్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే. ఏముంటుందంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇయర్ మీకు 7,000 అయితే ఇస్తారు. ప్లస్ మీకు నెంబర్ ఆఫ్ లైఫ్స్ అంటే 24 పాలసీస్ కడితే మీకు 48,000 కమిషన్ రూపంలో అందుతుంది. ఈ 48,000 ప్లస్ ప్రతి మంత్ 7,000, 12 into 7. అలాగా ప్లస్ 48,000. మీ ఫస్ట్ ఇయర్ ఇంత డబ్బులు అయితే మీకైతే వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. సెకండ్ ఇయర్ అయితే వచ్చేసి 6,000 స్టైపెండ్ అయితే ఇస్తారు. అలాగే ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పాలసీస్ కట్టించారనుకోండి ఫస్ట్ ఇయర్లో సంవత్సరం మొత్తం మీద. అందులో 65 పాలసీస్ రెన్యువల్కి వెళ్ళాలి. 65 members కట్టాలి. కడితే మీకు 6,000 ప్రతి మంత్ స్టైపెండ్ అయితే వస్తుంది. ప్లస్ వీళ్ళు కట్టే కమిషన్ కూడా ఉంటుంది కదా, మీరు రెన్యువల్ చేసుకున్నప్పుడు వచ్చే కమిషన్ కూడా వస్తుంది సెకండ్ ఇయర్. సిమిలర్గా థర్డ్ ఇయర్ కూడా అంతే ఫ్రెండ్స్.
మీకు థర్డ్ ఇయర్ 5,000 స్టైపెండ్ ఇస్తారు. అలాగే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకుంటారు కదా! 65 పాలిసీస్ రెన్యువల్ అయితే ఒక 100 పాలిసీలో 65 మెంబర్స్ రెన్యువల్ చేసుకున్న మీకు దాని కమిషన్ కూడా అందుతుంది. ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి వచ్చే కమిషన్స్ ఉంటాయి కదా! అవి అడిషనల్‌గా మీకు మనీ కిందైతే వస్తాయి. ప్లస్ వీళ్ళిచ్చే స్టైపెండ్ కూడా ఉంటుంది. సో, ఇలా మీకు వీళ్ళ నార్మ్స్ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తే కంపల్సరీగా మీకు మంచిగా అయితే 2,64,000 చిల్లరైతే డబ్బులైతే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా కమిషన్స్ రూపంలో కూడా అయితే వస్తాయి. అండ్ దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్‌గా పనిచేస్తున్నారో వాళ్ళ ఇంట్లో, సో అలాంటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో కంపల్సరీగా ఇంట్లో ఎవరు ఎల్ఐసి ఏజెంట్‌కి అయితే పని చేస్తూ ఉండకూడదు. సో అలాగా ఉంటే మాత్రమే మీరు ఈ ఎల్ఐసి ఏజెంట్‌కి అప్లై అయితే చేసుకోండి. రిటైర్డ్ ఎంప్లాయ్ రిలేటివ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏజెంట్ ఆర్ ఎంప్లాయ్ షల్ నాట్ బి ఎలిజిబుల్ రిక్రూటెడ్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్లో పని చేస్తే మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, సో ఆల్రెడీ మీరు ఇంట్లో ఒకళ్ళు ఏజెంట్ ఉన్నారు కాబట్టి మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఏజెంట్ కెన్ నాట్ అప్లై ద రిక్రూట్మెంట్. సో ఆల్రెడీ ఏజెంట్‌గా ఉండి ఈ జాబ్‌కి అయితే ఎలిజిబుల్ అయితే కాదు. మీరు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి అప్‌లోడెడ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్‌తో పాటు అప్‌లోడ్ చేయాలి. అండ్ ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలంటే ఏజ్ ప్రూఫ్ అంటే 10th క్లాస్, అలాగే అడ్రస్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ 10th అయితే 10th సర్టిఫికేట్, ఇంటర్ అయితే ఇంటర్, బీటెక్ అయితే బీటెక్, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ద అప్లికేషన్ ఈజ్ లయబుల్ టు బి రిజెక్టెడ్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్కంప్లీట్ ఇచ్చిన, రాంగ్గా ఇచ్చిన ఇదైతే వీళ్ళు అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. జస్ట్ సింపుల్గానే అప్లై చేసుకోవడం అయితే ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ అనేది 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గరగా ఉన్న ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ బీమా సఖీ ఏజెంట్‌గా. లేదు నేను వెళ్ళలేను అనుకుంటే ఇక్కడ ఆన్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై బీమా సఖీ అయితే ఉంది. అది క్లిక్ చేసినట్లయితే ఈ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీ నేమ్ రాయండి, మీ జెండరు, మీ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి, ఎంటర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఎంటర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి, ఎంటర్ అడ్రస్, పిన్ కోడ్ మెన్షన్ చేసేసి, సో మీ రిలేటివ్ కానీ, సో డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఎంప్లాయీగా కానీ, మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ ఎల్ఐసి ఎవరైనా పని చేస్తున్నారంటే నో అని పెట్టాలి. ఇఫ్ ఎస్ పెడితే మాత్రం ఎలిజిబుల్ అయితే కాదు. క్యాప్చా అని ఇచ్చేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్. ఇఫ్ రాంగ్ క్యాప్చా ఎంటర్ దెన్ సబ్మిట్ బటన్ విల్ నాట్ వర్క్, ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ క్యాప్చా అని చెప్పేసి చెప్తున్నారు. సో సబ్మిట్ కావాలంటే సబ్మిట్ వెళ్ళచ్చు, బ్యాక్ కావాలంటే బ్యాక్ కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్. సో ఇవైతే ఫిల్ చేసి అయితే మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ క్లిక్ ఫర్ సిటీ అని క్లిక్ చేసి, సో నేనైతే హైదరాబాద్ దానికైతే పని చేయాలనుకుంటున్నాను. క్లిక్ ఫర్ హైదరాబాద్ అని క్లిక్ చేసి క్లిక్ ఫర్ బ్రాంచ్ లిస్ట్ అయితే వస్తుంది. సో బ్రాంచ్ లిస్ట్ చూడండి ఫ్రెండ్స్. సో రకరకాల బ్రాంచ్ లిస్టులు అయితే ఉన్నాయి. సో మీకు తెలిస్తే పెట్టండి. బట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడైతే చాలా రకాలుగా అయితే ఉన్నాయి. హెచ్వైడి అని చెప్పేసి కోడ్స్, రకరకాలుగా కోడ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఎవరికన్నా అర్థం అయితే చేసుకోండి. జస్ట్ నేనైతే వచ్చేసి చూపించడానికి మాత్రం కాచిగూడ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిటెడ్ లీడ్ ఫామ్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఇక్కడ నేను సబ్మిటెడ్ లీడ్ ఫామ్ అయితే థ్యాంక్ యూ ఫర్ ఇంట్రెస్ట్, అవర్ రిప్రజెంటేటివ్ విల్ బీ కాంటాక్టింగ్ యూ షార్ట్లీ, హ్యావ్ ఏ నైస్ డే అని అయితే వస్తుంది. సో ఇలా మీ రిప్రజెంటేటివ్ అయితే కాంటాక్ట్ చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో నేనైతే లాగౌట్ అయితే చేస్తున్నాను. సో ఎల్ఐసి ఏజెంట్గా అప్లై చేయడానికి ఫర్దర్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇంకా అవన్నీ మీ ఏజెంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి సో మీకు ఆ ఏజెంట్ గైడ్ చేస్తారు ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి, సో ఎలా డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. సో లేదా మీరు ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళైనా చేసుకోవచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.